మహాభారతంలో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానంలోనిది. భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం యొక్క అవసరాన్ని చాటి చెబుతుంది. ఉదంకుడు పైల మహర్షి శిష్యులలో అగ్రగణ్యుడు, ప్రతిభావంతుడు. ఉదంకుడు అనిమాది సిద్ధులను సాధించినవాడు. బ్రహ్మ తేజముతో వెలిగిపోయేవాడు. ఎంతటి జ్ఞాని అయినా తన గురువు పట్ల ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండేవాడు. ఒకనాడు ఉదంకుని గురుపత్ని అతనికి ఒక కార్యాన్ని అప్పగించింది. తాను ఒక వ్రతం చేయదలుచుకున్నానని, అందుకు ఆ దేశరాజు ధర్మాత్ముడు అయిన పౌష్యుని ధర్మపత్ని యొక్క కుండలాలు తెచ్చిపెట్టమని అడిగింది. ఉదంకుడు ఆమె ఆజ్ఞానుసారం రాజధానికి బయలుదేరాడు. అరణ్య మార్గం గుండా రాజధానికి బయలుదేరిన ఉదంకునికి అడవిలో వృషభాన్ని అధిరోహించిన ఒక దివ్య పురుషుడు కనిపించాడు. కోటి సూర్యుల వెలుగులో ప్రకాశిస్తున్న అతనిని సమీపించి ఉదంకుడు భక్తితో నమస్కరించాడు. ఆ దివ్య పురుషుడు ఉదంకునికి ప్రసాదాన్ని ఇచ్చి భుజించమన్నాడు. ఉదంకుడు ఆ దివ్య పురుషుడిచ్చిన ప్రసాదాన్ని భుజించి అమితానందంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రాజధాని చేరుకున్న ఉదంకుడు పౌష్యరాజును కలిసి తన గురుపత్ని ఆజ్ఞను గురించి తెలిపాడు. ఉదంకుణ్ణి సాదరంగా ఆహ్వానించిన పౌష్యుడు అతని కోరికని ఆనందంగా ఆమోదించాడు. మహారాణి దర్శనం చేసుకుని ఆమెకు ఈ విషయాన్ని చెప్పమని, ఆమె సంతోషంగా కుండలాలను ఇస్తుందని చెప్పాడు. ఉదంకుడు రాజు అనుమతితో రాణి మందిరానికి వెళ్లాడు. కాని అక్కడ రాణి కనిపించలేదు. ఉదంకుడు రాజుకు విషయాన్ని విన్నవించి ఆయననే రాణి వద్ద నుండి ఆమె కుండలాలను తెచ్చి ఇవ్వమని ప్రార్థించాడు. ఉదంకుని మాటలకు రాజు ఇలా సమాధానమిచ్చాడు. మహానుభావ, నీ వంటి జ్ఞానులకు నేను చెప్పదగిన వాడును కాదు. పరమ పావని పతివ్రత అయిన పట్టపురాణి అశుద్ధముగా ఉన్న వారికి కనబడదు. అశౌచంగా ఉన్న సమయంలో ఉత్తముల దర్శనం అసాధ్యం కదా అన్నాడు. ఇప్పుడు ఉదంకునికి తాను చేసిన తప్పిదం గుర్తుకొచ్చింది. అడవిలో దివ్య పురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని తిన్న తరువాత ఉదంకుడు ఆచమనం చెయ్యలేదు. అతను అపరిశుభ్రంగా ఉండటం వల్ల రాణి దర్శన భాగ్యం కలగలేదు. వెంటనే ఉదంకుడు ఆచమనం చేసి పరిశుద్ధుడై రాణి మందిరానికి వెళ్ళగా ఆమె అక్కడే ఉంది. తరువాత ఆమె సంతోషంగా గురుపత్నికి తన కుండలాలను సమర్పించింది. పరిశుభ్రత ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన విషయం. హిందూ ధర్మంలో పరిశుభ్రతకు ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు స్నానం చేయకుండా వెళ్లరాదు. పుణ్యాత్ములను, యోగులను, గురువులను, పెద్దవారిని దర్శించేటప్పుడు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. అది కేవలం మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, అవతలి వారి పట్ల మనం చాటుకునే గౌరవం కూడా. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.